అందరికీ హాయ్, వెల్కమ్ టు రమ్యాస్ వెజ్ కిచెన్. చూస్తూనే నోరూరుతోంది కదా. ఇన్స్టెంట్ ప్యాకెట్తో ఉలవచారుని చాలా ఈజీగా చేసేయచ్చు. రెసిపీలోకి వెళ్ళడానికి ముందు నేను పోస్ట్ చేసిన షార్ట్ వీడియోకి 500+ వ్యూస్, అలాగే 30 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వాళ్ళందరికీ నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అందుకే నేను ఈ లాంగ్ వీడియోని కూడా పోస్ట్ చేస్తున్నా. ముందుగా బాణలి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి కలుపుకుని ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలకి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత చారుకు సరిపడా కారం, చారుకు సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇక్కడ నేను ఇన్స్టెంట్ ఉలవచారు పేస్ట్ని యూజ్ చేస్తున్నాను. దీనిలోనే చింతపండు కూడా యాడ్ అయ్యి వస్తుంది, అందుకు నేను చింతపండు అనేది యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఇన్స్టెంట్ ఈ ఉలవచారు పేస్ట్ని ఈ మగ్గించుకున్న ఉల్లిపాయ ముక్కల్లో వేసి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఉలవచారుకి మంచి టేస్ట్ రావాలంటే చిన్న బెల్లం ముక్కని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఈ ఉలవచారుని హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ మరిగించుకోవాలి. మామూలుగా అయితే ఈ ఉలవచారుని ఎలా చేస్తారంటే, ముందు రోజు రాత్రి ఉలవలు నానబెట్టి తర్వాత రోజున 7-8 విజిల్స్ వచ్చేంత వరకు ఉలవల్ని ఉడికించి మిక్సీ చేసి దానిలో చింతపండు, మసాలా దినుసులు అవన్నీ యాడ్ చేసి చిక్కబడేంత వరకు మరిగించుకుని అలా చేస్తారు. కానీ మనకి ఇక్కడ ఇన్స్టెంట్ ప్యాకెట్ యూజ్ చేయడం వల్ల 5 మినిట్స్లో రెడీ అయిపోయింది. రెడీ అయిన ఉలవచారుని డిష్ అవుట్ చేసుకుని వేడివేడి అన్నంలోకి కానీ బిర్యానీలోకి కానీ మంచి కాంబినేషన్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.